వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ప్లీజ్. మంచిగా సపోర్ట్ చేయండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ అయితే పన్నీర్ కాజు కర్రీ అలాగే బగారా రైస్, రెండు రెసిపీస్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ముందుగా నేను బగారా రైస్ అయితే వండుతున్నాను. బగారా రైస్ కోసం ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలు వేసుకోండి. నేను చిన్నపిల్లలు తినాలి కాబట్టి పచ్చిమిరపకాయలు వేయట్లేదు. దాంట్లోనే ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, టమోటాలు అలాగే బిర్యానీ స్పైసెస్ వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా వేగిన తర్వాత దాంట్లోనే పెరుగు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా, రుచికి తగ్గట్టు సాల్టు, గరం మసాలా, చికెన్ మసాలా అయితే వేస్తాను. టేస్ట్ మాత్రం బాగుంటుంది. దాంట్లోనే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందాకడ బాస్మతి బియ్యం అయితే కడిగి పక్కన పెట్టాను. వాటిని కూడా వేసుకుని దాంట్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడే రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందాకడే నేనైతే వేసుకున్నాను. రుచికి తగ్గట్టు ఉప్పు సరిపోనైతే వేసుకున్నాను. ఈలోపు అయితే పన్నీర్ కాజు కర్రీ కోసం అయితే నేను ఇవి కోసము టమోటా ముక్కలు, ఉల్లిపాయలు అలాగే బిర్యానీ స్పైసెస్, ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేయించుకున్నాను. ఈలోపు అయితే 50% నాకు బగారా రైస్ కూడా ఉడికిందండి. చక్కగా సిమ్లో అయితే పెట్టేశాను. చూసే ముందులో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా ఫాలో ఉండండి. పన్నీర్ కాజు కర్రీ కోసం ఈ ముక్కలు అయితే వేయించుకుని అలాగే కొద్దిగా ఆయిల్లో మగ్గనిచ్చిన తర్వాత ఈ మూత అయితే పెట్టాను. ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టానండి. ఈలోపు అయితే నాకు బగారా అన్నం కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. అలాగే పన్నీర్ కాజు కర్రీ కోసం ముందలే అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పన్నీర్ కాజు కర్రీ కోసం అయితే నేను ముందుగా అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కర్రీలోకి అయితే వస్తున్నాము. కర్రీ అయితే ముందలైతే ఈ విధంగా అయితే చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో కొద్దిగా ఆనియన్స్ అలాగే బిర్యానీ స్పైసెస్ వేసుకుని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఈ లోపు అయితే నేను ఇందాక వేయించి పెట్టుకున్నా కదా టమాటాలు, వాటిని కూడా పేస్ట్ చేసుకోవాలి. ఈ వేగిన ఉల్లిపాయలు స్పైసెస్లో ఈ గ్రేవీ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లోనే రుచికి తగ్గట్టు సాల్ట్, స్పైసీనెస్కి తగ్గట్టు కొద్దిగా కారం అయితే వేసుకోవాలి. నాకు చిన్నపిల్లలు తినాలి కాబట్టి కొద్దిగానే వేసుకున్నాను. అలాగే నేను దాంట్లో కొత్తిమీర, పుదీనా కూడా వేసానండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీంట్లోనే మేగడ ఉన్న పెరుగును కూడా వేసుకోండి. ఇక్కడ ఉన్న పెరుగును వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టండి. మూత పెట్టి తీసిన తర్వాత ఈ గ్రేవీ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇందాక కాజు పన్నీర్ అయితే ఫ్రై చేసుకుని పక్కన 50% ఉడికిన గ్రేవీలో కాజు పన్నీర్ కర్రీ వేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకుంటే చాలా ఈజీగా కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టేనండి. నేను చాలా సింపుల్గా అయితే చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ ఇంకా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ అన్నీ మారిపోయాయి కదండి. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా నాకైతే కష్టమైన టాస్కేనండి. ఇప్పటి నుంచి దాకా చేసిన లాంగ్ వీడియోస్ ఒక ఎత్తు, ఇప్పటి నుంచి నేను చేసుకోవాల్సిన లాంగ్ వీడియోస్ అయితే ఒక ఎత్తు. ఖచ్చితంగా చాలా కష్టపడాలి. ఆ కష్టాన్ని మీరు కూడా కొద్దిగా గుర్తించి ఖచ్చితంగా ప్రతి వీడియో ఫాలో ఉండండి ప్లీజ్. అలాగే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోనే చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. బగారా రైస్ అలాగే పన్నీర్ కర్రీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి.